వదిలేమ్మా. హ్యాపీగా కనిపిస్తున్నానా? నేను హ్యాపీగా కనిపిస్తున్నానా? నేను సరదాగా జోక్ చేశానంతే. నన్ను వదిలేసి అట్లా వదిలేమ్మా. బేసికల్ గానే నాకు జోకులంటే మంట. అందులోనూ నేను బీపీలో ఉన్నప్పుడు జోకులు వేసావంటే చంపి పారేస్తాను. సకల బొట్టు లేకపోతే మీ అత్తమో చూడలేరమ్మా. గొంతు మీద చేతి అమ్మా. వదిలేయమ్మా. సకల వదిలమ్మా, వదిలేయమ్మా, వదిలేయమ్మా. ఏమైంది సకల? ఎందుకంత కోపంగా ఉన్నావు? కృత్తికా నక్షత్రం వాళ్ళు భర్తకి పాద పూజ చేయాలట, లేదంటే ప్రాణగండవని ఓంకారం గురుజీ చెప్పారట. నాది కృత్తికా నక్షత్రమే కదా, నన్ను పాద పూజ చెయ్యమని చెప్తుంది. బొమ్మలేసుకునేది. ఆ రాధిక నీతో ఆడుకోవడానికి ఇలాంటి జిమ్మిక్కులు ప్లాన్ చేసినట్టుంది. అయినా ఈ రోజుల్లో కూడా మొగుడి కాళ్ళు కడగపోతే కళ్ళు పోతాయి, మొగుడికి అన్నం పెట్టకపోతే చేతులు పడిపోతాయి అన్న మూఢనమ్మకాలు ఏమిటి సకల? అర్థం లేకుండా. నేను వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. వదిన గారు, అయ్యో ఏమైంది? ఏమైందండి? ఉండండి, కంగారు పడకండి. అమ్మో, మీ మీద పగబట్టినట్టు మిమ్మల్ని చూస్తూ వస్తుంది. మీరుండండి, కంగారు పడకండి, అలాగే ఉండండి. వదిన గారు, అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మీరేం భయపడకండి. నిజంగా నిజంగా కళ్ళు తెరవండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రమాదం రాబోతుందని వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అవునదినా, భర్తకి పాద పూజ చేయకపోతే మీకు ప్రాణగండం ఉందని ఓంకారం స్వామీజీ చెప్పారు. కానీ మీరేమో నేను గుండెలు తీసిన బంటుని నాకు గండం ఏంటని లైట్ తీసుకున్నారు. అందుకే యమధర్మరాజు మిమ్మల్ని హెచ్చరించడానికి ఈ తేలుని శాంపుల్ గా పంపించాడేమో. మీరు తెలుసుకుని జాగ్రత్త పడలేదనుకోండి, ఈసారి పాము రావచ్చు, లేదంటే కరెంట్ షాక్ తో పోవచ్చు, లేదంటే గుండెపోటుతో పోవచ్చు. మనకి బ్రతకడానికి దారుల కంటే చచ్చిపోవడానికి మార్గాలు ఎక్కువ కదా. జాగ్రత్త వదినా, పుట్టుకున పోతారేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఇదిగో బ్యాడ్ బాయ్స్, దేవుడికి లెటర్ ఇవ్వడం మర్చిపోకు. అలాగేనమ్మా, ఇక మీరు ఈ లెటర్ విషయం మర్చిపోండి. నేనిచ్చిన లెటర్ ని బ్యాడ్ పోలీస్ దేవుడు హుండీలో వేశాడో లేదో. సెక్యూరిటీ, స్వీటీ అనే పాప తెలుసా? తెలుసు సార్. ఈ గిఫ్ట్ ఆ పాపకి ఇవ్వు. అలాగే సార్. ఎవరిచ్చారని చెప్పను? ఇది చూస్తే పాపకు అర్థమవుతుందిలే. సరే సార్. అమ్మా స్వీటీ. ఏంటంకుల్?
దీన్నెవరో కావాలనే నీ మీద వేశారు. ఆ నక్షత్రం ఆడవాళ్ళు ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోపు భర్తకి పాదపూజ చేయాలంట, లేదంటే ప్రాణగండమట. సకల వాళ్ళ ఆయనకి పాదపూజ చేస్తే దోషం పరిహారం అవుతుందా? మీరు తెలుసుకుని జాగ్రత్త పడలేదనుకోండి, ఈసారి పాము రావచ్చు, లేదంటే కరెంట్ షాక్ తో పోవచ్చు. అంటే నాతో ఇలా కాళ్ళు కడిగించడం కోసం నీ కోడల మీద నీకు ప్రేమ ఉంటే ఇద్దరూ కలిసి తల్లో పేలు చూసుకోండి, అంతేగాని నాకు నీతులు చెప్పకండి. నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను చూసుకోగలను. నీ చేతులారా నీ కాపురాన్ని కూల్చుకోకు. అమ్మా, నువ్వు మాట్లాడుకో. చూడు, నువ్వంటే నాకు అసహ్యం. నీకు విడాకులిచ్చి తీరతాను తప్ప చచ్చినా నిన్ను మొగుడిగా ఒప్పుకోను. నువ్వు ఇంకోసారి మా ఇంటికొచ్చినా రాధికతో కలిసి ఇలాంటి నాటకాలు ఆడినా నువ్వు నన్ను హింసిస్తున్నావని గృహహింస చట్టం కింద నీ మీద పోలీస్ కేసు పెడతాను. మైండ్ ఇట్. సకల భర్తతో అలాగేనా మాట్లాడేది? ఎందుకు అలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నావు? నాన్న, ఇతను నాకు వద్దు అని చెప్తున్నా సరే ఎందుకు నన్ను ఇరిటేట్ చేసి చంపుతున్నారు? అది కాదమ్మా, చేతులారా బంగారం లాంటి కాపురాన్ని కూల్చుకోవడం మంచి పద్ధతి కాదు. నాకు ఇతను వద్దు. ఇంక నాకు సలహాలు చెప్పొద్దు. చూడు, ఇంకొక్క క్షణం నువ్వింకా ఇక్కడే ఉన్నావనుకో, మరుక్షణంలో పోలీసులు ఇక్కడుంటారు. నువ్వు మారుతావని నమ్మి రావడం నాది బుద్ధి తక్కువ. ఈ జన్మలో మారవు నువ్వు. ఛీ! ఇక జీవితంలో నీ మొహం చూడను. అల్లుడు గారు ఆగండి. నేను చెప్పేది వినండి. నానా, ఆపితే అతన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను. అంతే కదా, అగ్నిసాక్షిగా ఒకటైన బంధం తిరిగి అగ్నిలో కలిసిపోయేంత వరకు కలిసే ఉంటుంది, కలిసే ఉండాలి. అది మన బంధానికి కూడా వర్తిస్తుందా? చెప్పండి, మన బంధం కూడా అంతే కదా? మిమ్మల్ని అండి, చెప్పండి. ఏమండి, మీ మౌనం ఏదో ఒక రోజు మాట్లాడుతుందని, మన బంధం కూడా అంతే అనే సమాధానం మీ నోటి నుంచి వస్తుందని నేను ఎదురు చూస్తూ ఉంటానండి, ఎదురు చూస్తూ ఉంటాను.
స్కూల్ ఫంక్షన్ కోసం మా మమ్మీ డాడీ ఈ స్పెషల్ డ్రెస్ పంపించారు. చూడెలా ఉందో. వావ్, బ్యూటిఫుల్ గా ఉంది. నాకు కూడా మా మమ్మీ డాడీ కొత్త డ్రెస్ పంపించారు. చూడు. ఏది? వావ్, సూపర్ గా ఉంది. స్వీటీ, మనం ఫంక్షన్కి వెళ్ళాలి కదా, మరి నువ్వు రెడీ అవ్వవా? సరే, మనం వెళ్ళి డ్రెస్ వేసుకుందాం. స్వీటీ, మీ అమ్మమ్మ గారు నీకు ఈ డ్రెస్ పంపించారు. నిన్ను రెడీ చేస్తాను రామ్మా. ఆంటీ ఒక్క నిమిషం. ఇంటి దగ్గర భార్య కంగారు పడుతుందేమో అనే టెన్షన్ భర్తకి ఉండదు. అయినా ఇవన్నీ భార్య భర్తల బంధానికి సంబంధించిన విషయాలే. భర్తని వద్దనుకుని వెళ్ళగొట్టిన నీకు అర్థం కావులే. చెప్పినా కూడా ప్రయోజనం లేదు. ప్రతి దానికి నువ్వు నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుని దెప్పి పొడిచి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. నువ్వేమైనా పప్పుచారులో కాలేయడానికి వచ్చావా ఏంటి? నువ్వొచ్చింది కూడా నా పర్సనల్ విషయాల్లోకి. కార్తీక్ నా తమ్ముడు కాబట్టి అడిగాను. నీకు తమ్ముడైతే నాకు మొగుడు కాబట్టి మా మొగుడు పెళ్ళాల విషయంలో నువ్వు జోక్యం చేసుకోకూడదన్నమాట. ఒక పాత నీతి చెప్తాను విను. చీమా చీమా నన్నెందుకు కుట్టావు అని అడిగితే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అందంట. హలో రాధిక, నేను స్వీటీ. స్వీటీ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మరేమో మా నాన్న దేవుడికిచ్చి నాకు బ్యూటిఫుల్ గౌన్ పంపించాడు. నేను ఆ గౌన్ వేసుకుని మా స్కూల్ ఫంక్షన్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి మా నాన్న పంపించిన గౌన్ అని హ్యాపీగా చెప్దామని అనుకున్నాను. కానీ గౌన్ చిరిగిపోయింది రాధిక. స్వీటీ, నువ్వు గుడ్ గర్ల్ కదా, ఏడవకూడదమ్మా. అది కాదు రాధిక, నేనిప్పుడు మా స్కూల్ ఫంక్షన్ కి వెళ్ళాలి. ఎలా చెప్పు? ఇప్పుడేంటి? నువ్వు ఆ గౌన్ వేసుకుని స్కూల్ ఫంక్షన్ కి వెళ్ళాలి అంతే కదా? అవును. సరే, నేనిప్పుడే వచ్చి చిరిగిపోయిన నీ గౌన్ ని కుట్టి పెడతాను. నువ్వు ఏడవకుండా హ్యాపీగా ఉండు. అంటే నీకు డ్రాయింగే కాదు, టైలరింగ్ కూడా వచ్చా? నాకొచ్చు. మా అమ్మ పెద్ద టైలర్. మా అమ్మ దగ్గర నేర్చుకున్నానులే. హాయ్, అవునా? మరైతే వెంటనే వచ్చేయ్. నా గౌన్ కుట్టిస్తావా? నిమిషంలో వస్తాను, క్షణాల్లో కుట్టిస్తాను. అదే గౌన్ లో నిన్ను ఫంక్షన్ కి పంపిస్తాను. ఓకేనా? ఓకే రాధిక, త్వరగా వచ్చేయ్. అలాగే. బాయ్. బాయ్ రాధిక. ఆంటీ, ఆంటీ. నువ్వు వెళ్ళి ఆడుకో. ఆంటీ, ఆంటీ. ఏంటి స్వీటీ? నేను రాధిక తోటి మా స్కూల్ ఫంక్షన్ కి వెళ్తున్నాను. వద్దులేమ్మా, ఫంక్షన్ కి నేను తీసుకెళ్తాను. ఆహా లేదు, నేను రాధికతోనే వెళ్తాను. స్వీటీ, చెప్పిన మాట వినమ్మా. ఆహా లేదు. స్వీటీ, నేను చెప్పేది వినమ్మా. ఆహా, నేను వినను. నేను రాధికతోనే వెళ్తాను. నేను రాధికతోనే వెళ్తాను. నేను రాధికతోనే వెళ్తాను. నేను రాధికతోనే వెళ్తాను. పర్వాలేదండి దేవి గారు, నేను తీసుకెళ్తాను. అది కాదు మేడం, పాప వాళ్ళ అమ్మమ్మ గారికి చెప్పకుండా
స్వీటీ ఏడుస్తుంటే తీసుకెళ్ళనని చెప్పండి. పెద్దావిడ అర్థం చేసుకుంటారులేండి. అది కాదు మేడం, ఇంతకు ముందు ఒకసారి మీ ఇంటికి పంపించినందుకు ఆవిడ చాలా సీరియస్ అయ్యారు. కాస్త నా బాధ కూడా అర్థం చేసుకోండి. అప్పుడంటే ఆవిడకి నేనెవరో క్లియర్ గా తెలీదు. ఇప్పుడు డ్రాయింగ్ టీచర్ని తెలిసే ఉంటుంది కదా, ఏమీ అనర్లేండి. ప్లీజ్ మేడం, నేను చెప్పేది. చూడండి దేవి గారు, పాప నాతో రావడానికి అంత ఇష్టపడుతుంటే కాదంటారేంటండి? అంతగా కావాలంటే వీళ్ళమ్మమ్మ వచ్చి అడిగితే నా పేరు చెప్పండి. నేనే డైరెక్ట్ గా ఆవిడతో మాట్లాడతాను, సరేనా? స్వీటీ, పదమ్మా. ఏమైంది? టైర్ పంచర్ అయింది మేడం. బుద్ధుందా నీకు? ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి కదా, అవసరం లేదా నీకు? టైర్ పంచర్ అయితే నేనేం చేస్తాను మేడం? షటప్. ఫస్ట్ టైర్ మార్చు, నేను ఇమ్మీడియట్ గా వెళ్ళాలి. త్వరగా మార్చు, ఫాస్ట్. ఓకే మేడం, ఒక 5 నిమిషాలు చెయ్. మార్చేస్తాను. నా మనవరాల్ని ఆ కుటుంబానికి ఎంత దూరంగా ఉంచాలని నేను ప్రయత్నిస్తున్నా, వాళ్ళు దానికంత దగ్గరవుతున్నారు. నా మనవరాల్ని వాళ్ళు కలవడం ఇదే చివరిసారి కావాలి. ఇక ఈ జన్మలో వాళ్ళ నీడ కూడా పడనివ్వకుండా చేస్తాను. అత్తే రోడ్డు మీద నిలబడి ఉన్నారు. కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? అత్తయ్య, ఇలా ఎండలో నిలబట్టు ఎందుకు? టైర్ మార్చేంత వరకు కారులో కూర్చోవచ్చు కదా. ఏయ్, ఏం చెయ్యాలో నాకు తెలుసు, నీ సలహాలు నాకు అక్కర్లేదు. పోనీ క్యాబ్ ఏమైనా బుక్ చేయనా? క్యాబ్ బుక్ చేయమని నేనేమన్నా నిన్ను అడిగానా? అది కాదు అత్తయ్య, చూస్తుంటే మీరేదో టెన్షన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ అర్జెంటుగా వెళ్లాల్సిన వర్క్ ఏమైనా ఉందేమో అని అడిగాను. అవును, అర్జెంటే. మామూలు అర్జెంట్ కాదు, కొంపలు మునిగిపోయేంత అర్జెంట్. మరి అంత అర్జెంట్ అయినప్పుడు క్యాబ్ బుక్ చేస్తానంటుంటే ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు నాయనా? క్యాబ్ ఎక్కించి నన్ను కూడా మధ్యలోనే గోదాట్లో కలిపేయడానికా? ఎందుకు అత్తయ్య అలా మాట్లాడతారు? నిన్ను బట్టే మాట్లాడుతున్నాను. 100 ఏళ్లు బ్రతకాల్సిన నా కూతుర్ని మధ్యలోనే బలి తీసుకున్నావు. నిన్ను నమ్ముకొనొచ్చిన ఆ అమాయకురాలు రాధికని ఇంట్లోంచి తరిమేసి రోడ్లు పట్టుకొని తిరిగేలా చేశావు. నిన్ను నమ్మడం అంటే పావుని నమ్మడమే నాయనా. అత్తయ్య, నిజాలు తెలుసుకోకుండా ఎందుకు అలా మాట్లాడతారు? నాయనా, నిజమేంటో, పోలీస్ ముసుగులో ఉన్న నీ క్రిమినల్ నిజ స్వరూపమేంటో నాకు బాగా తెలుసు. గౌతమ బుద్ధుడి అంత శాంతమూర్తిలా నటిస్తూ మాట్లాడకు. ఈ జన్మలో మీకు ఆలోచించడం, అర్థం చేసుకోవటం తెలియదు. చూడు, నేను నిన్ను ఆపలేదు. నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు ఇబ్బంది పడుతున్నారేమో హెల్ప్ చేద్దామని వచ్చాను. అంతకంటే బుద్ధి తక్కువ ఇంకోటి లేదని అర్థమయ్యేలా చేశారు. నేను ఈరోజు డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి. నా గౌన్ బాగుంది కదా? చాలా బాగుంది. ఎస్, నా గౌన్ బాగుంది. హే బ్యాడ్ పోలీస్! ఏ చిచ్చర్ పిడుగు, నువ్వేంటి ఇక్కడ? మా స్కూల్ ఫంక్షన్ కొచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతున్నావేంటి? ఓహో, ఇది మీ స్కూలేనా? చెప్పాను కదా, మళ్ళీ మీ స్కూల్ అంటావేంటి? దాన్ని అడగటం అనరు మేడం, ఆశ్చర్యంతో కూడిన ఆనందం అంటారు. నీ మాటలు నాకు అర్థం కాలేదు గాని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మా చిచ్చర్ పిడికి ఇక్కడ ఉందని చెప్తే వెతుక్కుంటూ వచ్చానన్నమాట. ఓ, అంటే మా స్కూల్ యానివర్సరీ అని నీకు తెలుసా?
అందుకే వచ్చానని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి నువ్వు? నేను ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడు, సరేనా? అలాగే చిచ్చర పిడుగు. నన్ను చిచ్చర పిడుగు అని పిలవద్దని నీకు చెప్పాను కదా. నా ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? నువ్వెప్పుడు చెప్పలేదు కదా, నాకెలా తెలుస్తుంది? నా పేరు చెప్పలేదని ఫీల్ అవ్వకు, ఇప్పుడు చెప్తానులే, విను, మర్చిపోకుండా గుర్తు పెట్టుకో. నెక్స్ట్ టైం అదే పేరుతో పిలు, ఓకేనా? ఓకే ఓకే మేడం, మైండ్లో రాసి పెట్టుకుంటాను, చెప్పండి. నా పేరు స్వీటీ, నిన్ను టీచర్ పిలుస్తున్నారు, త్వరగా రా. అమ్మో, టీచర్ పిలుస్తుందంట, బాయ్. ఏ నిజంగా ఈ పాపలో ఏదో మ్యాజిక్ ఉంది. కనిపించినప్పుడల్లా మనసు ఏదో తెలియని ఆనందంతో నిండిపోతుంది. ఎందుకో ఏంటో. మా శరభా విద్యానికేతన్ 8వ వార్షికోత్సవానికి విచ్చేసిన విద్యాశాఖ మంత్రి జ్ఞానేశ్వర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక మా స్కూల్ విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తారు. మొదటిగా పర్ఫామ్ చేయడానికి వస్తున్న స్టూడెంట్ మాస్టర్ ప్రణయ్. నువ్వు చేసింది పెర్ఫార్మెన్స్ లాగా నాకు అనిపించట్లేదమ్మా. మీ అమ్మా నాన్నల మీద నీకెంత ప్రేమ ఉందో నాకు కనిపించింది. వాళ్లతో నీకున్న అనుబంధం ఎంతలా పెనవేసుకుందో అర్థమైంది. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేనంత ప్రేమను నీకు పంచిన మీ అమ్మా నాన్నని చూడాలనుంది. ఒకసారి మీ అమ్మా నాన్నని పిలు. పిలువమ్మా, పిలు. మా అమ్మ నాన్న. మీ అమ్మా నాన్నని అభినందించాలి, పిలువమ్మా. మా అమ్మ నాన్న. మా అమ్మ నాన్న నాకు 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 ఇద్దరు వెళ్ళు వెళ్ళు, వెళ్ళమన్నానా?
మేడం చెప్పు దేవి. మనవరాల్ని తీసుకొచ్చాను మేడం. ఓకే, వెళ్దాం పదా. ఏమండి, ఒక్క నిమిషం. మిమ్మల్ని పరిచయం చేసుకుని మీతో కొంచెం మాట్లాడదామని వచ్చామండి. మా వారు కూడా వచ్చారు. బొత్తిగా ఆరోగ్యం బాలేదమ్మా, ఒకటే దగ్గు. అందుకే వేరే వాళ్ళకి దగ్గు అంటకుండా ఇలా స్కార్ఫ్ కట్టుకున్నాను. అదేంటండి, ఓ 10 నిమిషాలు మాట్లాడవచ్చు కదా, పరిచయం అయినట్టు కూడా ఉంటుంది. చెప్పాను కదా బాబు, ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలుద్దాం. మా ఇంటికి భోజనానికి పిలుస్తాను. స్వీటీ, వెళ్దాం పదా. బాయ్ రాధిక, బాయ్ బ్యాడ్ పోలీస్. ఈవిడేంటండి మాట్లాడడానికి ఇబ్బంది పడిపోతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో, మలుచుకోవడంలో ఎవరైనా సరే నీ తర్వాతే. నీ తెలివితేటలకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఏం మాట్లాడుతున్నారు మీరు? కార్తీక్ జీవితంలోనూ ఈ ఇంట్లోనూ నువ్వు శాశ్వతంగా పాతుకుపోవడం కోసం తలపండిన భీష్మాచార్యుల్లా నువ్వు వేసిన వ్యూహం గురించి, చేసిన ప్లాన్ గురించి. వ్యూహం ఏంటి, ప్లాన్ ఏంటి? అబచ్చా, డోంట్ బీ స్మార్ట్. ఏం తెలియనట్టు అంత అమాయకంగా నటించకు. సకల, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే కార్తీక్ జీవితంలో తన స్థానమేంటో రాధికకి క్లియర్గా అర్థమైంది. రాధికని కార్తీక్ ఒక బాధ్యతలా చూస్తాడే తప్ప ఈ జన్మలో తనకి భార్య స్థానం ఇవ్వడు అని తెలిసొచ్చింది. కార్తీక్ తనని దగ్గరికి తీయడు, తను ఎప్పటికీ తల్లి కాదు కాబట్టి ఈ విధంగా ఆ పిల్లని తెచ్చి పెంచుకోవాలని ప్లాన్ చేసింది. అక్క, ఏదైనా ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. అంతేకాని నోరు పారేసుకుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నేను మాట్లాడింది కరెక్టే కదా కార్తీక్? తప్పే ఉంది? తప్పే, ముమ్మాటికి తప్పే. స్వీటీ బాధను చూడలేక రాధిక ఒక మంచి ఉద్దేశంతో చెప్పింది. అది అర్థం చేసుకోకుండా తన్ని వేరుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు ఇంత అమ్మాయికుడు ఏంటి కార్తీక్? నువ్వు రాధికతో కాపురం చేస్తావా? తనకి పిల్లలు పుడతారా? చెప్పు చెప్పు కార్తీక్, నువ్వు తనని తల్లిని చేస్తావా? నిజం మాట్లాడితే ఆవిడి గారి నిజ స్వరూపం బయట పెడితే తీసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది కార్తీక్. కానీ నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇదే నిజం. రాధిక ఎప్పటికైనా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయే అతిథి అని తనకు అర్థమైంది. అందుకే ఈ పాపను అడ్డు పెట్టుకుని ఇక్కడ పాతుకుపోవాలని చూస్తుంది. చూడండి, నేను ప్రతి క్షణం ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఆయన కోసం నేను ఏం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను ఇంట్లోంచి వెళ్లిపోతే ఆయన సంతోషంగా ఉంటారని చెబితే నేను ఏ క్షణమైనా ఇంట్లోంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరేమంటారు? నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరేమంటారు అత్తయ్య? మీరు పెంచుకుంటాననడంలో నాకే అభ్యంతరం లేదమ్మా. కాకపోతే పాప మీదున్న ప్రేమ వాళ్ళ అమ్మమ్మ ప్రేమకి శాపం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే అత్తయ్య, ఆవిడికి ఎలాంటి ఇబ్బంది బాధ లేదు అని ఒప్పుకున్న తర్వాతే స్వీటీని ఇంటికి తీసుకొస్తాం.
సరే, మీ ఇష్టమమ్మా. ఏమండి, ఈ రోజు చాలా మంచి రోజు. ఇప్పుడే వెళ్ళి స్వీటీ వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడదాం. ఏమంటారు? సరే, నేను బయట ఉంటాను, నువ్వు త్వరగా వచ్చే. అలాగే అండి. ఇది ఇంట్లో ఎక్స్ట్రా అనుకుంటే దీనికి తోడు ఇంకో ఎక్స్ట్రా లగేజా? నువ్వు నాకు దూరం అవ్వకుండా ఉండడం కోసం నేను తీసుకున్న ఈ నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదమ్మా. కానీ ఆ కార్తిక్ వాళ్ళ కుటుంబం నీడ నీ మీద పడకుండా ఉండడం కోసం ఈ జన్మలో నిన్ను వాళ్ళని కలవకుండా చేయడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. అమ్మమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను వదిలిపెట్టి ఊరు వెళుతున్నాను కదమ్మా, అందుకే. ఊరు నుంచి మళ్ళీ ఎప్పుడొస్తావు? తెలీదమ్మా. చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. ఆ పని పూర్తవ్వడానికి ఎంత టైం పడుతుందో, ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. కొన్ని రోజులే కదమ్మమ్మా, నువ్వు మళ్ళీ వస్తావు కదా, మరి ఏడవడం ఎందుకు? ఈ లోకంలో నాకున్నది నువ్వే కదమ్మా. అసలు నేను బ్రతుకుతున్నదే నీకోసం. అలాంటి నీ విషయంలో నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే నిన్ను వదిలిపెట్టి నేనెప్పుడూ దూరంగా వెళ్ళలేదు కదమ్మా, అందుకే కాస్త బాధ కలుగుతోంది. రోజు వీడియో కాల్లో మాట్లాడుకుందాం అమ్మమ్మ. బాధపడకు, సరేనా? సరే స్వీటీ, నువ్వు జాగ్రత్త. సారీ సార్. ఆవిడ పర్మిషన్ లేకుండా ఫోన్ నెంబర్ ఇవ్వటం అంత కరెక్ట్ కాదు సార్. ఒక్కో మొహం తెలియని వాళ్ళకి ఇవ్వటం కరెక్ట్ కాదు, కానీ పాప మాకెప్పటి నుంచో తెలుసు. పాప చాలాసార్లు మా ఇంటికి రావడం కూడా ఆవిడకే తెలుసు. అంటే డైరెక్ట్గా పరిచయం లేకపోయినా ఆల్మోస్ట్ మేము తెలిసినట్టే కదా. ఏం పర్లేదు, ఫోన్ నెంబర్ ఇవ్వండి. నోట్ చేసుకోండి సార్. కలవట్లేదేంటి? ఫోన్ కలవట్లేదండి. నంబర్ కరెక్టేనా? కరెక్టే సార్. బహుశా మేడం జర్నీలో ఉండుంటారు, అందుకే కలవట్లేదు అనుకుంటాను సార్. తర్వాత చేయండి సార్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్. స్వీటీ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంది సార్. సాయంత్రం వస్తుంది.
అమ్మయ్యా చివరి నెంబర్ రాంగ్ చెప్పాను. అది కూడా కలవలేదు కాబట్టి బతికిపోయాను.